జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. నిజంగా ఈరోజు మన అందరం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కొట్లాడి పోరాడి ఆ పోరాటాల ద్వారా ఆ పోరాటాల సమయంలో అనేక కష్టాలు బాధలు కేసులు జైళ్ళు ఏదేమైనా అవన్నిటిని అధిగమించి తెలంగాణ రాష్ట్రం సాకారమైందనేటువంటి సంతోషం నిజంగా అవన్నిటిని కూడా మనల్ని మర్చిపోయేటట్టు చేసినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఆ ఉద్యమం నిజంగానే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు ఒకరేమి ప్రతి ఒక్కరం కూడా కొట్లాడి ఆ పోరాటంలో భాగస్వామ్యం అయినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భాన్ని నిజంగా నెమరు వేసుకోవాలంటే మనం అసలు ఈ రోజులు ఒక రోజు అనేది సరిపోదు. కాబట్టి ఆ ఉద్యమ జ్ఞాపకాలను ఇవాళ చూస్తుంటే ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు ఆనాడు ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనమంతా కొట్లాడి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ జ్ఞాపకాలను తూడ్చివేయడానికి ఆనాడు సమైక్య పాలకులు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఏ కుట్రలైతే చేశారో మళ్ళీ ఇప్పుడు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వద్దన్నటువంటి నాయకులే ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మళ్ళీ దీన్ని ఇవాళ ఆ రోజుల్ని మళ్ళీ తీసుకురావాలి, తెలంగాణను అణిచివేయాలి, తెలంగాణ ప్రజల మనోభావాలను మళ్ళీ కించపరచాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు అనేకం చేస్తున్నారు. ఏదేమైనా మనమందరం కూడా ఆనాడు ప్రతి పండుగను కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటే జరుపుకున్నాం. మరి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఎట్లయితే తెగించి కొట్లాడి పోరాటం చేసి సాధించుకున్నామో ఆ ఉద్యమ జ్ఞాపకాలతోటే మళ్ళీ రేపు రాబో రోజులలో మనమందరం కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మన ఉద్యమ నాయకులు ఇవాళ వాళ్ళ నాయకత్వంలో రేపు రాబో రోజులలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఉద్యమ నాయకుడే రావాలి, మా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మనం అందరం ముందుకెళ్దాం. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.